గుడ్ ఈవినింగ్. ఈరోజు గుర్రం జాషువా గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా. గుర్రం జాషువా గురించి మీకు చెప్పాలంటే ఇతను గుంటూరు జిల్లాలో వినుకొండ అనే ప్రాంతంలో 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28న జన్మించాడు. ఇతను ఎన్నో గ్రంథాలు, ఖండకావ్యాలు, పదకావ్యాలు ఎన్నో రాశారు. అందులో గుర్రం జాషువా అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది గబ్బిలం. ఈ గ్రంథం అనేది గుర్రం జాషువాకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా ఏదైనా మనం గమనించినట్లయితే నేతాజీ, బాపూజీ, రాష్ట్ర పూజ, స్వయంవరం, కొత్త లోకం, స్వప్న కథ అనే ఖండకావ్యాలు మరియు ఇతని గ్రంథాలు ముఖ్యంగా మనం గమనించినట్లయితే గబ్బిలం, ఫిరదౌసి, అదేవిధంగా ముంతాజ్ మహల్, నాగార్జున సాగర్, కాందీ సీకులు, క్రీస్తు చరిత్ర, అనాథ అనేటువంటి గ్రంథాలు రాశాడు. ఎగ్జామ్లో గుర్రం జాషువా గారు రచించినటువంటి గ్రంథాలను గుర్తించండి అని అడగచ్చు. లేదా గుర్రం జాషువా గారు ఈ క్రింది ఏ గ్రంథం రచించబడలేదు అని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం మొదటగా ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఒక స్టోరీ రూపంలో ఈ గుర్రం జాషువా గారి గ్రంథాలన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చాలా అనాథ. ఆ అనాథ అనేవాడు క్రైస్తవ మతంలో చేరాడు. క్రైస్తవ మతంలో చేరి కూడా అతను క్రైస్తవ చరిత్ర చదువు కూడా ఒక అమ్మాయిని, ముంతాజ్ అనే ఒక అమ్మాయిని చూశాడు. ఏమో అనాథ, క్రైస్తవ మతంలో చేరాడు, ముస్లిం అమ్మాయి ముంతాజ్ మహల్ని చూసి వీళ్ళు ఒకసారి నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళారు. ఆ నాగార్జున సాగర్ దగ్గర ఒక గబ్బిలం వచ్చి వాళ్ళ పక్కన వాలింది. అప్పుడు ఇద్దరు ఫిరదౌసి, కాందీ సీకులు అనేవాళ్ళు అక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దండి, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. ఇది ఈ స్టోరీ. ఇంకొకసారి ఈ స్టోరీని మీరు రివైజ్ చేసి వినండి. చాలా సింపుల్గా అనాథ అనే వ్యక్తి క్రైస్తవ మతంలో చేరాడు. అదేవిధంగా ముంతాజ్ అనే ఒక అమ్మాయిని చూశాడు. వీళ్ళిద్దరూ కలిసి నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక గబ్బిలం వచ్చి వాలింది. అక్కడ ఫిరదౌసి అనే ఒక వ్యక్తి మరియు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాందీ సీకులు వచ్చి వీరిని ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. ఈ స్టోరీ నేర్చుకుంటే గ్రంథాలు అన్నీ నేర్చుకోవచ్చు. అదేవిధంగా పదకావ్యాలు కన్నికా పరమేశ్వరి, శివాజీ ప్రబంధం, గద్ది కావ్యాలు, చంద్రిక, చిన్ననాయకుడు, కుశలోపాఖ్యానం అనే పద కావ్యాలను కూడా మనం గమనించవచ్చు. గుర్రం జాషువా అనే వ్యక్తి తన స్వీయ చరిత్ర కూడా రాసుకున్నాడు. నా కథ, స్వీయ చరిత్ర పేరే నా కథ. ఇతను రచించినటువంటి కావ్యంలో ఒక వ్యాఖ్యానం ఎలా ఉందంటే, పచ్చి బాలింతరాలు మా భరతమాత, మా తలకు మాత సకల సంపత్సమేత అనే కావ్యమును కూడా ఇతను రచించడం జరిగింది. అదేవిధంగా రాజు మరణించే నొకతారు రాలిపోయే, కలియు మరణించే నొకతారి గగనమొక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుఖవి జీవించే ప్రజల నాలుకల ఎందు అని ఇతను చెప్పడం జరిగింది. ఇతనికి 1970లో పద్మభూషణ్ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా కళా ప్రపూర్ణ అనే బిరుదుతో కూడా ఇతన్ని సత్కరించింది. థ్యాంక్ యూ. ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ తెలియని వారికి ఈ విషయాలను పంచండి. థ్యాంక్ యూ. మీ మహేష్.